హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూ. నేను మీ డానియల్ ప్రకాష్. ఈరోజు మొన్న సాటర్డేది ఈ రోజుది కలిపి రివ్యూ చెప్పేస్తాను. ఎందుకంటే సాటర్డే కేవలం గౌతమ్కి కోటింగ్ ఇవ్వడం తప్ప ఏమీ లేదు. నాగార్జున గారు హోస్టింగ్ కాదు, కన్నడకి ఒపీనియన్ చెప్తున్నారు. కన్నడ వాళ్ళకి అన్యాయం జరిగితే తట్టుకోలేనంత పసికి హృదయం నాగార్జున సార్ది. ఓకే, సో దాని గురించి ఎక్కువగా మనం ల్యాగ్ చేయకుండా ఉండాలని చెప్పేసి నేను నిన్న సాటర్డే రివ్యూ చేయలేకపోయాను డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల. బట్ కొంచెం కవర్ అయింది కాబట్టి ఈరోజు చెప్పేస్తున్నా రెండోది కలిపి. దీని అందరికంటే ముందు, ఒరే ఆదిరెడ్డి, నువ్వు మనిషివా, మడేలువా, లేకపోతే ఉడాలువా, నాకేం అర్థం కావట్లేదురా. ఒక పాయింట్ చెప్పు. 47 నిమిషాలు ప్రోమోకి లేదా 2 మినిట్స్ ప్రోమోకి 27 నిమిషాలు రివ్యూ అవ్వడానికి చెప్తాడా? నువ్వు మనిషివేనా? ఒరే, ఎంత నీ ఛానల్ రివ్యూ ఛానల్ ఓన్లీ బిగ్ బాస్కి పుట్టింది, బిగ్ బాస్ గొద్దలో నుంచి వచ్చావు అని అనుకుంటే ఒక అర్థం ఉంది. 30 నిమిషాలు అరగంట రివ్యూ ఏంట్రా? 2 నిమిషాలు రివ్యూకి, 2 నిమిషాలు ప్రోమోకి. నాకు అర్థం కావట్లేదు. ప్రోమోకి 27 నిమిషాలు రివ్యూ ఏంట్రా? పిచ్చి హోగ్గాళ్ళ. కాకపోతే అరే బాబు, నువ్వు చెప్పేవన్నీ సొల్లు, అంటే బయాస్డ్ రివ్యూస్ తప్ప ఏమీ లేదు. నేను అంటే కొంతమంది నేను చూసా, నేనేదో ఒక చిన్న చిన్న పాయింట్స్ రాసుకొని నేను చెప్తుంటే నువ్వు కూడా స్క్రిప్టే రాసుకొని చెప్తున్నావు కదా అంటే, 20 నిమిషాల్లో జరిగే కవరింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నా చిన్న చిన్న పాయింట్స్ అయితే రాసుకుంటాం, అది ప్రాబ్లం కాదు. బట్ మొత్తం ఒక ట్యాప్ పట్టుకొని ఇలా గుచ్చి చూసి ఎవరిని టార్గెట్ చేయాలని రాసుకొచ్చి వాడి గురించే చెప్పాలనుకునేది స్క్రిప్ట్. నేనేం జరుగుతుంది, ఎక్కడ నిజాలు ఉన్నాయి, ఎక్కడ అబద్ధాలు ఉన్నాయి, జరుగుతుంది అనేది చెప్పేది నేను. సో వాళ్ళతో నాతో కంపారిజన్ అయితే కాదు. బట్ మంది మరీ అంత పబ్లిషింగ్ ఛానల్ అంటే, ఒకప్పుడు ఆ లవడగాడికి ఎవడికో నేను రివ్యూస్ చెప్పేవాడిని కాబట్టి వాడి వలన నేను పూర్తిగా డౌన్ అయిపోయాను. 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయాను ఆ ఒక ఎఫెక్ట్ నుంచి బయటికి రావడానికి. బట్ ఓకే, ఇప్పుడు రికవరీ అయ్యాం కాబట్టి మళ్ళీ అటువంటి మిస్టేక్స్ నేను చేయకూడదు కాబట్టి నేను ఎవరికి సపోర్టివ్గా అయితే లేను. బట్ అన్యాయం జరుగుతుంటే దాని గురించి క్వశ్చన్ చేసే రైట్స్ నాకున్నాయి, దాని గురించి మాట్లాడే రైట్స్ మీకున్నాయి. బట్ 2 నిమిషాల ప్రోమోకి ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. 2 నిమిషాల ప్రోమోకి నువ్వు 27 నిమిషాలు రివ్యూ చెప్తున్నావనంటే, అలాంటివి ప్రోమోలు 3 వస్తాయి, నువ్వు 4 వదులుతావు. అది కాకుండా ఈ ఓటింగ్ దాని గురించి ఒకటి వదులుతావు. అది కాకుండా రాత్రి వచ్చే ఎపిసోడ్ గురించి ఒకటి వదులుతావు. ఇది కాకుండా నీకు ఎవడైనా కింద కామెంట్లో పెడితే దాని గురించి ఏంటో ఇన్స్టాలో స్టోరీస్ పెడతావు. ఒరే, అంటే ఓకే, నీకు జాబ్ గట్ట ఏం లేదు కాబట్టి ఇది చెయ్యు, వద్దు అనలేదు. బట్ అది చేయకు, జనాల్ని మింగకు. ఓకే, నీ ఇష్టం, నీ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి నువ్వు ఎలా చేసుకుని తప్పులేదు. బట్ 2 నిమిషాల ప్రోమోకి 25 నిమిషాలు వద్దురా ప్రోరా రే. ఓకే, అయితే మొన్న సాటర్డే ఎపిసోడ్ అండి. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ చేసింది అది ఎంత అంటే, నాగార్జున సార్ చేసింది ఎంత అతి అంటే, యాక్చువల్లీ రోహిణి మెగా చీఫ్ అయ్యింది, అప్రిషియేట్ చేశారు, బాగానే ఉంది. ఆమె పెట్టిన ఎఫర్ట్స్కి మామూలుగా ఎఫర్ట్స్ అయితే కాదు. లెగ్ ఇంజ్యూరీ అయినా సరే పృథ్వీతో సమానంగా తను స్ట్రాంగ్గా నిలబడింది. ఓకే, కాకపోతే ఇక్కడ నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. వీడియో క్లిప్ కాదు, ఎపిసోడ్లో ఉంది. అది అంటున్నాడు నబీలు పృథ్వీకి చెప్తున్నాడు, నువ్వు సన్నంగా ఉన్నావు, నీవి లెగ్ స్ట్రెంత్ చాలలేదు, తను లెగ్ స్ట్రెంత్ ఎక్కువ, తను నిలబడింది అని అంటే, ఒరే బాబు, వాటర్ శరీరానికి కర్ర శరీరానికి చాలా తేడా ఉంటుంది. తనది వాటర్ బాడీ, దట్టు యాక్సిడెంట్ అయ్యింది, ఇంజ్యూరీ అయింది, లెగ్ ఇంజ్యూరీ అయింది. అదే లెగ్తో నిలబడి స్ట్రాంగ్గా నిలబడింది. ఎందుకు మీరందరూ అన్న మాటలకి, మీరందరూ 0-0-0 అన్న మాటలకి దాంట్లో తను ధైర్యాన్ని వెతుక్కొని నేను ఇంకా నిలబడాలి అని నిలబడి తను మెగా చీఫ్ అయ్యింది.
అందులో లెగ్ తనకి స్ట్రెంత్ ఉందా తినకి స్ట్రెంత్ ఎక్కువ ఉందా అంటే పృథ్వీతో కంపారిజన్ చేసుకుంటే రోహిణికి వాళ్ళందరూ అనే మాటలు తీసుకోలేక ఎలాగైనా నిలబడాలని చూపించింది. అందుకే లాస్ట్లో కూడా అంత బోర్గా నేర్చింది. ఇంతవరకు మెగా చీఫ్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతగా రియాక్ట్ అవ్వలేదు. బట్ రోహిణి రియాక్ట్ అయింది అంటే చాలా వరకు వీళ్ళందరూ అన్న మాటలు పడ్డాను కాబట్టి నేను ప్రూవ్ చేసి చూపించాననే ధైర్యాన్ని ఆ గర్వాన్ని తను నిలబెట్టుకుంది. నిజంగా అలాగే చేసింది. సో ఇందులో నబీల్ చేస్తుంది, నబీల్ నిజంగా ఎప్పుడైతే నబీల్కి ఓపెన్గా చెప్పాలి అంటే ఎప్పుడైతే ఈ పృథ్వీ నిఖిల్ సంగనాకడం మొదలు పెట్టాడో గేమ్ మొత్తం పోయింది. నేను ఒకప్పుడు నబీల్ కోసం నేను ఫస్ట్ 3 వీక్స్ 4 వీక్స్ చాలా బాగా చూశాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ముందు నబీల్ అంటే నిజంగా షేర్ అంటే షేర్ లాగే ఉండేవాడు. వరంగల్కి ముద్దు బిడ్డ అనిపించుకునే పొజిషన్లో ఉన్నాడు. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యారో వీళ్ళు అందరితో కలిసిపోయి గేమ్ మొత్తం చెడగొట్టేసుకున్నాడు. ఇండివిజువాలిటీ పోయింది, బ్యాక్ పిచ్చింగ్ పెరిగిపోయింది. నబీలు నిజంగా ఒక టాప్ 5 కాదు విన్నర్గా నేను చూడాలనుకున్నాను. కానీ ఇంత వరస్ట్గా గేమ్ ఆడుతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ బ్యాక్ బిచ్చింగ్ కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవినాష్ గురించి రోహిణి గురించి గౌతమ్ గురించి వీళ్ళతో చాడీలు చెప్పుకునేసరికి సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఇటు చేసింది ఏ బొక్క లేదు. గేమ్లో ఏమైనా ఆడుతున్నాడు అని అంటే సాక్రిఫైజ్లు. నాకు నిఖిల్ సపోర్ట్ చేయకపోయినా నిఖిల్ సపోర్ట్ చేశాను, పృథ్వీకి సపోర్ట్ చేయాలనుకున్నాను. ఓరా బాబు నీ గేమ్ నువ్వు ఆడరా, ఇంకా 2 వారాలే ఉన్నాయి, గట్టిగా లెక్కడితే 3 వారాలు ఉన్నాయి. ఈ 3 వారాలు కూడా నువ్వు ఆడి సపోర్ట్ చేస్తే ఈడి సపోర్ట్ చేసుకుంటా నీ కాయకోసి చేతులు ఎట్టేస్తారు ఆవిడప్పుడు. సో నబీల్ తెలిగైంది. సో నాకు సారు ఈవెన్ పొగిడేరు బాగానే ఉంది, పొగిడేరు బాగానే ఉంది. అక్కడ విష్ణుప్రియ క్యారెక్టర్ అనే వర్డ్ అండ్ తను చెప్పిన మాటలు పక్కన పెడితే ప్లాన్ అనే వర్డ్ని పట్టుకొని ఎలాడేటి నాకు అర్థం కావట్లేదు. అంటే విష్ణుప్రియ చెప్పింది ఏంటి, నాకు నిఖిల్కి వర్కౌట్ అవ్వలేదు పృథ్వీకి వర్కౌట్ అయ్యింది అని అన్నది. ఓకే, అక్కడ ప్లాన్ అనే పదం తీసిస్తే విష్ణుప్రియ చేసింది రాంగే కదా. అంటే జెన్యున్గా పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీతో స్టార్టింగ్ నుంచి నేను తను కలిసిందని అనుకుంటే ఓకే. ఎలాగైనా సరే విష్ణుప్రియది రాంగు. అంటే తన క్యారెక్టర్ అనే పదం ఎంత పెద్ద రాంగో ఇక్కడ ప్లాన్ అనే పదం అంత పెద్ద రాంగ్ అంట. అంటే ఇక్కడ రోహిణితో ఎలాగైనా సారీ చెప్పించారు, ఆయన టార్గెట్ ఫినిష్ అయిపోయింది. అక్కడ విష్ణుప్రియకి కానీ నిఖిల్కి కానీ పృథ్వీకి కానీ ఓకే యష్మికి కానీ ఎటువంటి అన్యాయం జరగకూడదు. ప్రేరణని అనేస్తాడు ఆయన, ప్రేరణకు అయితే అన్యాయం జరగకూడదు. అలాగే వీళ్ళకైతే అసలు దెబ్బ కాదు కదా, ఈ వీళ్ళని ఒక్క మాట అన్నవాడు ఏదో వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ అనేసినట్టు ఫీల్ అయిపోతాడు. మరి హోస్టింగ్ చేస్తున్నాడో లేకపోతే ఈ సపోర్టింగ్ ఏటో నాకేం అర్థం కావట్లేదు. హోస్టింగ్ అయితే ఇతని ఒపీనియన్ ప్రజల ఒపీనియన్ తీసుకొని దాని గురించి మాట్లాడాలి. ఇదేదో పెయిడ్ రివ్యూ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ గురించే మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రోహిణితో సారీ చెప్పించాలని అనుకున్నాడు, సారీ చెప్పించేశాడు, అయిపోయింది. ఇంకా అంతమించి ఇంకేం మాట్లాడకూడదు. అంటే రోహిణి దగ్గర ఇంకా అంటే రోహిణి దగ్గర అని కాదు, తను గర్ల్ ఇక్కడ విష్ణుప్రియ తప్పు ఉంది కాబట్టి ఇంకా అంతమించి క్వశ్చన్ చేయలేపాడు. బట్ ఆ ప్లాన్ అనే పదం దగ్గర మాత్రం స్ట్రక్ అయిపోయి ఇంకా ప్లాన్ అనే పదం తప్పు అంట. అంటే అక్కడ వర్కౌట్ అవ్వలేదు. అది చెప్పింది కదా, నాకు నిఖిల్కి ఒక బాండింగ్ ఉండేది, నిఖిల్ తోటి నాకు ఇక్కడ అది సెట్ అవుతుందో లేదో తెలియదు, బట్ నాకు పృథ్వీ ఇప్పుడు నచ్చాడు అని. బట్ అంటే ఇప్పుడు బయట ఒకలాగా లోపలికి ఒకలాగా మారిపోద్దండి. నేను ఈరోజు మేమే వేస్తాను, అది మీరు మన కమ్యూనిటీ ఛానల్లో చూడండి, చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. నెక్స్ట్ అండి గౌతమ్. నాకు గౌతమ్ నీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొచ్చి గౌతమ్ని బఫూన్ చేయడానిక, గౌతమ్ని బఫూన్ చేసి వీళ్ళందరూ చెప్పినట్టు గౌతమ్తో ఆడించుకొని లాస్ట్లో ఎట్టి పరిస్థితుల్లో గౌతమ్ని పంపించేయాలి, మెంటల్లీ ఫిజికల్లీ అతను స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ని కంప్లీట్గా డౌన్ చేసేసి ఆడంతట్లా వెళ్ళిపోవాలా. లేదు అనుకుంటే ఓటింగ్లోనైనా సరే గౌతమ్ని తప్పుగా ప్రూవ్ చేయాలి. మోస్ట్లీ ది పాయింట్ ఈజ్ గౌతమ్ని తప్పుగా ప్రూవ్ చేయాలి. అలాంటప్పుడు గౌతమ్కి మీరు సపోర్ట్ ఇవ్వనప్పుడు గౌతమ్ చెప్పిన పాయింట్లు కానీ గౌతమ్ చేసే పాయింట్లు కానీ మీ స్టార్ మా బ్యాచ్ కానీ మీ ఎడిటర్ కానీ మీ లవడగాడు ఎవడున్నాడో వాడు కానీ కనీసం చూపించడం అన్నప్పుడు అతని గేమ్ అతను ఆడుతున్నాడు కాబట్టి వదిలేయండి. జనాలే చూసుకుంటారు. ఓపెన్గా చెప్తున్నా, జనాలే చూసుకుంటారు. మీరు ఎలాగో చేత కాదు, పబ్లిక్ చూసుకుంటారు. మరి మీరేం పేగడానికి వచ్చారు హోస్టింగ్కి? నాకు అర్థం కావట్లే. అంటే గౌతమ్ని తప్పు ప్రూవ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. లాస్ట్ వీక్ కూడా గౌతమ్ తోటి సారీ చెప్పించారు, ఈ వీక్ కూడా గౌతమ్ తోటి సారీ చెప్పించారు. ఇక్కడ పృథ్వీ ఆఖరికి బొచ్చు పీకేసి ఇలా మొహం మీద వేసేటప్పుడు కూడా, గుండెల మీద ఇలా వెంట్రు తీసి ఇలా వేసేటప్పుడు కూడా మీరు ఇది
అంటే ఇప్పుడు గౌతమ్ అన్ని దానికైతే మీరు బొచ్చు కూడా గౌతమ్ ఏం పేకలేవు అని అన్నాడు, బొచ్చు కూడా కాదు ఏం పేకలేవు అని అన్నాడు. మీరు గౌతమ్ ఇప్పుడు పృథ్వీ నుంచి బొచ్చు తీసి ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు గౌతమ్ అన్ని దానికి రియాక్ట్ అవ్వాలా, పృథ్వీ పీకిన దానికి రియాక్ట్ అవ్వాలా? నాకు అర్థం కాలేదు. అంటే ఏం హోస్టింగ్ ఇది? అంటే పృథ్వీ వాడు వీడు అన్ని పదానికి మీరు అడిగారు, బాగానే ఉంది. పీకిన దానికి ఏదయ్యా? పీకేడు ఎలా? పీకేసి ఇలా మొహం మీద ఇసిరాడు. ఒక టెలివిజన్ ఛానల్లో ప్రేక్షకులందరూ చూస్తున్నప్పుడు ఒక సెలబ్రిటీని ఇంకో సెలబ్రిటీ ఇలా పీకేసి ఇలా మొహం మీద వేసాడు. పోనీ ఓకే, వాళ్ళ హౌస్ మేట్స్ అనుకుందాం, నీకు కనబడుతుంది కదా పీకేసి వేసాడు, మొహం మీద వేసాడు, ఊరుకుంటావు నువ్వైతే? లాగిపెట్టి కొట్టకుండా అంత అంత బ్యాడ్ బిహేవియర్, అది రౌడీయిజం కాకపోతే. అప్పటికి అవినాష్ అన్నాడు. అవినాష్ అని దానికి కొంచెం మీరు ఎలా అయ్యారనంటే, ఇప్పుడు ఇదే టాపిక్ మీద కదా అవినాష్ రియాక్ట్ అయ్యారు. ఒక ఫౌల్ లాంగ్వేజ్, ఫౌల్ గేమ్, వాడు వీడు నోటుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎలా వాటిలో పడుతున్నారు, నన్ను పంపించారని. మరి ఇక్కడ అవినాష్ రియాక్ట్ అయింది కూడా దాని గురించే కదా. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే గౌతమ్ని బయటికి పంపించాలి, గౌతమ్తో ఆడుకోవాలి. ఈ గట్టిగా చెప్తున్నాను. ఇదే కానీ రిపీట్ అయితే నిఖిల్కి మీరు విన్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. లాస్ట్ టైం పల్లవ్ ప్రశాంత్ని తొక్కి, అదే పల్లవ్ ప్రశాంత్ తొక్కి కాదు, ఆడు చేసింది ఎరుపు పని, కానీ ఓకే, పల్లవ్ ప్రశాంత్ని విన్నింగ్ చేయాలనుకోలేదు, అమర్ గారిని విన్నింగ్ చేద్దాం అనుకున్నారు. బట్ బయట ఆడియన్స్ ఎఫెక్ట్ కానీ, ఆడుకున్న ఫ్యాన్స్ కానీ, ఈ రైతు బిడ్డ అనే ట్యాగ్ కానీ మీకు చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుందని తెలిసి, ఫ్యూచర్లో మళ్ళీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలిసి ముందుగానే మీరు డిసైడ్ అయ్యి పల్లవ్ ప్రశాంత్కి అయితే విన్నింగ్ ఇచ్చారు. కానీ బట్ ఓపెన్గా చెప్పాలంటే మీ స్టార్మా బ్యాచ్ చొక్కా బ్యాచ్కి ఇద్దామని అనుకున్నారు. ప్రతి సీజన్లో జరిగేది అదే. అంటే మనకి కౌశల్ నుంచి ఇప్పటి వరకు ప్రతి సీజన్లో జరిగేది అదే. కాకపోతే మధ్యలో అభిజిత్ గారు ఒక విన్నింగ్ కొట్టారు. దాని తప్ప మిగతా ఏది మీరు చేసింది రైట్ కాదు, అన్నీ రాంగే. ఈ స్టార్మా బ్యాచ్ ఏంటి అని అంటే మీ చొక్కా బ్యాచ్కి ట్రోఫీలు ఇచ్చుకుంటారు, మిగతా వాళ్ళందరూ లవడగాళ్ళు. బూతులే మాట్లాడారండి, బూతులే మాట్లాడాలి. ఏం మనుషులో నాకేం అర్థం కావట్లేదు. సో ఇదండి మొత్తం. గౌతమ్ని టార్గెట్ చేశారు అంటే ఆడియన్స్, నేనైతే చెప్తున్నా, మీరు ఎంతమంది నా వీడియో చూస్తున్నా నాకు తెలీదు. చూసేవాళ్ళు ఖచ్చితంగా మీకు నా వీడియో నచ్చితేనే సపోర్ట్ చేయండి, లేకపోతే లేదు. బట్ నేను చెప్తున్నా, నాకు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరికైనా సరే వీళ్ళు సపోర్టివ్గానే ఉంటారు. కానీ ఈ చొక్కా బ్యాచ్ని కాకుండా మన కన్నడ బ్యాచ్ అని ట్యాగ్ అయితే వేసాం, అది కన్నడ బ్యాచే. సో వీళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తారు. గౌతమ్ని జస్ట్ గేమింగ్కి ఒక పర్సన్ కావాలని చెప్పేసి గౌతమ్ని అయితే తీసుకొచ్చారు టీఆర్పీ కోసం. బట్ గౌతమ్ని వీళ్ళు ఫుల్గా యూజ్ చేసుకొని గేమ్ని అయితే రన్ చేస్తున్నారు. ఎలాగైనా సరే గౌతమ్ని ఫిజికల్గా మెంటల్గా డౌన్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. బట్ మీరందరూ చేయాల్సింది ఏంటంటే, మీరు ఓటింగ్లో నిలబడి అతనికి సపోర్ట్ చేయండి. నేను కూడా గౌతమ్కి సపోర్ట్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఈ 3 వారాలు ఎందుకు ఫిక్స్ అయ్యానంటే, ఇంతవరకు నేను గౌతమ్ సపోర్ట్ చేస్తున్నానని చెప్పలేదు. బట్ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఉన్న 3 వీక్సే మీరు విన్నింగ్ ఇస్తారా, రన్నర్ ఇస్తారా, టాప్ 5 ఉంచుతారో మీ ఇష్టం. బట్ మీరు వేసే ఓట్ల మీద అతను నిలబడి ఉంటాడు. మిస్డ్ కాల్స్ అండ్ ఓటింగ్ గట్టిగా చూసుకోండి. ఇంకా అంతమించి నేను చెప్పలేను. ఓకే, ఇంకా ఇష్మి ఎలిమినేట్ అండి. ఇష్మి ఎలిమినేట్ అయ్యే బదులు ఈ సండే, అంటే యాక్చువల్ నిన్న సండే ఫండే గేమ్స్ అన్ని పెట్టారు. ఒక్క గేమ్ కూడా అంటే జెన్యున్గా లేదు. వాళ్ళు ఆ సాంగ్స్ ఏవో పెడతారు, సాంగ్స్ కూడా కాదు, కొన్ని మ్యూజిక్స్ వస్తుంటే ఆ మ్యూజిక్స్లోని వర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు వినబడిపోతుంటాయి. దానివలన వాళ్ళు కొంతమంది చెప్పేశారు, కొంతమంది చెప్పలేదు. ఇలా కొన్ని గేమ్స్ అయితే రన్ అయ్యాయి. తర్వాత కంప్లైంట్ బాక్స్ అది కూడా వేస్ట్ అనిపించింది. సో నిన్న సండే అంతగా ఎపిసోడ్ ఏం నచ్చలేదు. బట్ యష్మి ఎలిమినేషన్ ఏదైతే ఉందో నాకు అదైతే చాలా అంటే చాలా చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది. సో ఒక రకంగా చెప్పాలంటే గట్టిగా డప్పులు మోగించాలనిపించింది. మీరందరూ కూడా యష్మి ఎలిమినేషన్ని ఏ రకంగా ఫీల్ అవుతున్నారో సరే మీరు ఫిక్స్ అవ్వండి. ఓకే, ఇదైతే మాత్రం ఓటింగ్ ప్రకారంగానే జరిగిందిలేండి, బిగ్ బాస్ స్క్రిప్టింగ్ కాదు, ఓటింగ్ ప్రకారంగా జరిగింది. సో చూద్దాం ఈ 3 వారాలు ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్.